నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. రెడ్డిక పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అప్పవరం గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం, కాలువల మీద డ్రాపులు, డ్రైనేజీల వంటివి నిర్మించుకోవచ్చునని, దీనివల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఇప్పటికే గ్రామీణ ఉపాధి పథకం కింద శాంక్షన్ అయిన 8,000కు పైగా పనులను ఆటోమేటిక్గా వీబీజీ రామ్జీ పథకం కింద బదిలీ చేసినట్టు కలెక్టర్ కృతికా శుక్లా వివరించారు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కెనాలు పూడిగతీత, దీన్ని డీసిల్టింగ్ కార్యక్రమాన్ని మా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా, కృతికా శుక్లా గారి చేతుల మీదుగా సుమారు 3,50,000 రూపాయల పనిని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పని దినాలు కల్పించడంతో పాటు గ్రామంలో ఉండేటువంటి రైతాంగానికి, రైతు కూలీలకి, గ్రామానికి ఉపయోగపడేటువంటి పనులు ఈసారి వీబీజీ రామ్జీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. 312 రూపాయల వేతనం ఇవ్వడంతో పాటు 125 రోజులు పని దినాలు కల్పించడంతో పాటు వర్క్స్ కూడా ఈసారి గతం కన్నా ఈసారి గ్రామానికి ఉపయోగపడేటువంటివి, గ్రామ ఆస్తులుగా ఏర్పరచుకునేటువంటి దానికి, వ్యవసాయ పనులకు ఉపయోగపడేటువంటి దానికి చాలా మార్పులు చేసి ఈసారి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. బరీల్ గ్రౌండ్స్ కూడా దీని ద్వారా నిర్మాణం చేసుకోవచ్చు, కాలువల మీద డ్రాపులు కావచ్చు, డ్రైన్స్ కూడా అవకాశాలు పూర్తి. ఎందుకంటే ఇవన్నీ మీకు ఇస్తారు, ఏ పనులు దీని ద్వారా వీబీజీ రామ్జీ ద్వారా చేపట్టవచ్చు. దీని ద్వారా గ్రామాల్లో మౌలిక వస్తువులు పూర్తిగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జీరామ్జీ వలన ఇప్పటివరకు ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల వలన పనులు పెద్దగా చేపట్టలేకపోయినా దీనివల్ల ఇప్పుడు ఎక్కువ పనులు చేపట్టే అవకాశం. మన రాష్ట్రానికి నాకు తెలిసి సుమారు 12,000 కోట్ల పనులు కేంద్రం మనకు అలాట్ చేసినట్టు చూసాం. 7,000 కోట్ల పైన ఏమో సెంట్రల్ గవర్నమెంట్ 60%, 40% ఏమో రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి విధంగా సుమారు 12,000 కోట్ల రూపాయల పనులు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి చొరవతోటి, పెమ్మసాని గారి చొరవతోటి, కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా కూడా మనకు ఉన్నారు కాబట్టి ఇద్దరి చొరవతోటి ఆంధ్రప్రదేశ్కి సౌత్ ఇండియాలో ఎక్కువ వీబీజీ రామ్జీ నిధులు కూడా కేటాయింపు చేయటం కూడా జరిగింది. దీనివల్ల గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునేటువంటి దానికి, ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి పనులు చేసుకునేటువంటి దానికి స్టేట్ వ్యాప్తంగా వీబీజీ రామ్జీ పథకం ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నరేగా ప్లేస్లో వీబీజీ రామ్జీ పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. గత సంవత్సరం నరేగా పథకం కింద 58 లక్షలు మ్యాండేస్ పల్నాడు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 34 లక్షల మ్యాండేస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లీన్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ ఉండదు కాబట్టి వచ్చే 2 నెలల్లో కూడా వీబీజీ రామ్జీ పథకం కింద వర్క్స్ అన్ని శాంక్షన్ చేసుకొని మ్యాండేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు 8,000 పైన ఆల్రెడీ నరేగా కింద శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా ఆటోమేటిక్గా వీబీజీ రామ్జీ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ ముఖ్యంగా మనకి ఫీల్డ్ ఛానల్స్, డీసిల్టింగ్, హార్టికల్చర్ ప్లాంటేషన్స్, నెట్ గ్రీన్ కవర్ కింద ఉన్న వర్క్స్ ఈ టైంలో మన మాన్సూన్ వచ్చే ముందు ఏమేం వర్క్స్ ప్రయారిటీగా చేయాలి అది ఇప్పటివరకు శాంక్షన్ చేయడం జరిగింది. జలధార జలహారతి ప్రోగ్రాం కింద కూడా 30 కోట్ల పైన వర్క్స్ ఈ